నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు. గోగర్భం జలాశయం వద్ద డంపింగ్ యార్డును పరిశీలించిన టీటీడీ ఈవో జయశ్యామలరావు 3 నెలల్లో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపుకు చర్యలు. జగన్ చంద్రబాబులకు హైదరాబాదు బెంగళూరులో ప్యాలెస్లు. టీటీడీ ఉద్యోగులకు మాత్రం పుత్తూరు అడవిలో ఇళ్ల స్థలాల కేటాయింపు. టీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధర్నా. సంక్షోభంలో కూరుకున్న మామిడి గుజ్జు పరిశ్రమలను కాపాడాలి. ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా గుజ్జు పరిశ్రమల సమాఖ్య విజ్ఞప్తి. ముందస్తు హెచ్చరికలతో రంగంలోకి దిగిన శ్రీకాళహస్తి దేవస్థానం సిబ్బంది, మున్సిపల్ అధికారులు. శ్రీకాళహస్తి సన్నిధి వీధిలో ఆక్రమణలు తొలగించిన అధికారులు. చిత్తూరులో అట్టహాసంగా ప్రారంభమైన 3 రోజుల పాటు జరిగే సాఫ్ట్ బాల్ అండర్-14 బాలబాలికల రాష్ట్ర స్థాయి పోటీలు. చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్న ఎస్పీ మణికంఠ చందోలు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం రుద్రయాగం శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1 నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 29వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి ఇచ్చారు. తిరుమలలోని గోగర్భం డ్యాం నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు ఆ ప్రాంతం నుండి తరలిస్తున్నట్లు టీటీడీ ఈవో జయశ్యామలరావు తెలిపారు. టీటీడీ ఈవో జయశ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర ముఖ్య అధికారులతో కలిసి తిరుమలలో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. డంపింగ్ యార్డులో కంపోస్టు తయారీ విధానంతో పాటు చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారో వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈవో మాట్లాడుతూ డంపింగ్ యార్డు కారణంగా తిరుమలకు త్రాగునీరు అందించే గోగర్భం డ్యాం నీరు కలుషితమవడమే కాక తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తిరుమల డంపింగ్ యార్డును తరలించే అంశంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా తిరుమలలో ఉన్న డంపింగ్ యార్డును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం భారీ ధర్నా నిర్వహించారు. టీటీడీ ప్రధానార్చకులు, అర్చకులు, అలాగే 8,000 మంది శాశ్వత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జగన్ చంద్రబాబులకు హైదరాబాదు, బెంగళూరులో ప్యాలెస్లు, టీటీడీ ఉద్యోగులకు మాత్రం పుత్తూరు అడవిలో ఇళ్లు కేటాయించడం అన్యాయమని విమర్శించారు. అలిపిరి నుంచి పేరూరు వరకు టీటీడీ భూములు 400 ఎకరాలున్నాయని, ఆ భూములను టీటీడీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్విమ్స్ హాస్పిటల్లో స్థానికులకు, నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దివ్యారామం పార్కును వెంటనే అభివృద్ధి చేయాలని,
టీటీడీలో 8,000 మంది శాశ్వత ఉద్యోగులు కష్టపడి 24 గంటలు పనిచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంను పవిత్రంగా ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలను పెంచారన్నారు. దేవాలయాన్ని పరిశుభ్రంగా తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్ది రోజుకు దాదాపు 1,00,000 మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారన్నారు. ప్రపంచంలో పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ వారు టీటీడీ పద్ధతులను, ఉద్యోగులు, అర్చకుల సేవలను అభినందిస్తున్నారన్నారు. పుత్తూరు అడవిలో వచ్చిన ఇంటి స్థలాలు టీటీడీ ఉద్యోగులు ఎవ్వరికీ ఇష్టం లేదని చెప్పారు. సంక్రాంతిలోపు అలిపిరి వద్ద టీటీడీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి 5 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపీగౌడ్, రవి తేజోవతి, మునిశోభ, వెంకటేష్ గౌడ్, రావణ్, నరేంద్రబాబు నాయుడు, చంద్రమూడి శివ తదితరులు పాల్గొన్నారు. అలిపిరి నుంచి పోరూరు దగ్గర 400 ఎకరాల భూమి ఉంది, టీటీడీ భూములు. ఈ భూముల్లో 5 సెంట్లు లెక్కన అర్చకులందరికీ, శాశ్వత ఉద్యోగస్తులందరికీ 5 సెంట్లు లెక్కన 8,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టాడు బెంగళూరులో, హైదరాబాదులో 1,000 కోట్లు పెట్టి. మరి ఆయనేం 1,000 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాదు, బెంగళూరులో. మరి ఆయన మనుషులేమో తీసుకుపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అడవిలో పెట్టడం ధర్మమా, న్యాయమా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, నువ్వు 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు. మేము అడుగుతుండేది ఉద్యోగస్తులకి అలిపిరిలో స్థలాలు టీటీడీ వాళ్ళకి. రెండవది స్విమ్స్లో ఉచిత వైద్యం. పేదవాళ్ళు కష్టాలు పడుతున్నారు, కన్నీళ్ళతో ఉన్నారు. స్విమ్స్కి వెళ్తే డబ్బు లేనిదే ఏ పని చేయటం లేదు. వాళ్ళు డబ్బుతోనే వైద్యం చేయాలంటే అది తప్పు. టీటీడీ ధార్మిక సంస్థ, వెంటనే అక్కడ ధర్మం జరగాలి, స్విమ్స్లో పేదవాళ్ళకి న్యాయం జరగాలని రెండో కోరిక. డిసెంబర్ 1-2 తేదీల్లో సత్యవేడులో జరిగే సిపిఎం 14వ జిల్లా మహాసభల పోస్టర్ను శుక్రవారం తిరుపతి యశోదానగర్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ మాట్లాడుతూ, ఈ మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్లో ఉన్న వైఫల్యాలను చర్చించనున్నామని, ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం 10,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వ్యతిరేకంగా ఉద్యమానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ఉచిత ఇసుక హామీ పథకం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, డిసెంబర్ 1-2 తేదీల్లో సత్యవేడులో సిపిఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతాయని, ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యులు మధు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చించి పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు. నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు భాస్కర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, ఏ పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు సాయిలక్ష్మి, జయచంద్ర, మాధవ్, హరి, వెంకటేష్, అరుణాచలం తదితరులు పాల్గొన్నారు. సత్యవేడులో డిసెంబర్ 1-2 తేదీల్లో జరగబోతుంది. ప్రజా ఉద్యమాలకి, ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చినటువంటి సారథి సిపిఎం ఆధ్వర్యంలో మహాసభల్లో అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేయబోతున్నారు. అందువల్ల ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఉండే దళితులకు కానీ, పేదలకు కానీ భూముల కోసం పోరాడింది సిపిఎం పార్టీ. అదేవిధంగా ఏదైతే టీటీడీలో ఉండేటువంటి కార్మికుల సమస్యలు కానీ, లేదా కోస్టల్ క్యారిడార్లో ఉండేటువంటి కార్మికుల పరిశ్రమల్లో ఉండేటువంటి కార్మికుల సమస్యలు, వాటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంది. అదేవిధంగా ఏదైతే మహిళల మీద జరిగినటువంటి దాడులకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందువల్ల రాబో కాలంలో ఈ మహాసభలో అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేసి రాబో మహాసభలో ఈ యొక్క మార్క్సిస్ట్ పార్టీని ముందుకు తీసుకోపోయేదానికి ఇక్కడ ఉండే నాయకత్వం ఆ విధంగా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేకుజామున స్వామివారికి నిర్వహించే అభిషేకం సేవలో కేంద్ర మంత్రి రాక్షా నిఖిల్ ఖడ్సే, ఎన్సీబీసీ చైర్మన్ హన్సరాజ్ అహిర్, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షెండేలు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వసుదేవ చిత్రాన్ని అమర రాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి వీక్షించారు. గల్లా కుటుంబ వారసుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకీ నందన వసుదేవ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకీ నందన వసుదేవ చిత్రం తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో విడుదల కాగా అభిమానులు సందడి చేశారు. కాగా ఉదయం 11:30 గ్రూప్ థియేటర్స్ లో సినిమాను వీక్షించేందుకు అమర్ రాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, పలువురు ప్రముఖులు గ్రూప్ థియేటర్స్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ గల్లా అశోక్ హీరోగా రంగ ప్రవేశం చేయడం సంతోషంగా ఉందన్నారు. సినిమా ట్రైలర్ చూశానని ఇప్పుడు పూర్తి సినిమా చూస్తుండడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం బడి సుధా యాదవ్ ఆధ్వర్యంలో గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు కేక్ కట్ చేసి తమ హర్షాతి రేఖాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఓకా విజయ్ కుమార్, పలువురు టీడీపీ నాయకులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
అశోక్ గురించి కొంచెం చెప్పాలి. ఇక్కడ సినిమాలో ఎవరైతే హీరోగా ఉన్నారో అశోక్ గల్లా, అతను మామూలుగా హీరోస్ ఎలా అయినారో తెలియదు కానీ అశోక్ మటుకు ఒక అసిదార వ్రతం లాగా చాలా కష్టపడ్డాడు. మరి సినిమాని ఒక కమిట్మెంట్ తో ఎంత ఎవరు చెప్పినా కానీ సినిమా చేయాలనేసి చాలా కష్టపడి తీసిన మూవీ ఇది. నేను అనుకోవడం ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి సినిమాలో ట్రైలర్ చూసినా కానీ ఇంకా ఆ సినిమా చూడలేదు కదా, అందుకని సినిమా చూసిన తర్వాత మళ్ళా కూడా నేను మరి చెప్తాను సినిమా ఎట్లుందని. మీ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలా. కొత్తగా వచ్చాడు, ఇంతకుముందు హీరో సినిమా తీసినప్పుడు చాలా సీరియస్గా కరోనా ఉండింది కాబట్టి మరి కొంచెం కష్టమైంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ట్రైలర్ అంటే టీవీలో ఏది వచ్చిందో అదే చూశాను నేను. మీరందరూ ఏం చూసినారో అదే చూస్తాను. ఫుల్ మూవీ అయితే చూడలేదు కాబట్టి మీరే నిర్ణయించండి చూసిన తర్వాత అది కుటుంబ చిత్రమా లేకపోతే ఇంకేంటా అనేది చూసిన తర్వాత నేను మాట్లాడతాను. కాన్సెప్ట్ అయితే కుటుంబంలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా చూడదగినటువంటి సినిమా అని చెప్పి నాకు డైరెక్టర్ అర్జున్ జంధ్యాల చెప్పడం నేను విన్నాను. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా అని చెప్పనేసి నేను అనుకుంటున్నాను. సినిమా చూసిన తర్వాత మళ్ళీ నేను మీకు అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా మరి చూస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా చూడండి. మీరందరూ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చిన్న హీరోని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అభిప్రాయం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఇంకా కష్టపడతా ఉన్నాడు, మన కళ్ళ ముందరే పుట్టి పెద్దోడై ఒక ఎయిమ్ పెట్టుకొని ఒక గోల్తో కష్టపడతా ఉంటే అది సక్సెస్ అయితే ఎంతో ఆనందంగా. ఇది కూడా ఎంటర్టైన్మెంట్, ఇది కూడా చాలా ఎంటర్టైన్మెంట్, అది మటుకు చెప్పగలను. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అందులో ప్రధానంగా తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి, అలాగే మహారాష్ట్రకు చెందిన మంత్రులు ఉదయ్ సమన్, సుధీర్ మునిగంటివార్, రాధాకృష్ణ వికే పాటిల్, సంభాజీ పాటిల్ ఉన్నారు. వీరు శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ना 1 सेकंड ना ये తిరుపతి ఎస్పీ డీసీఎల్ విభాగంలో విజిలెన్స్ అధికారి జనార్దన్ నాయుడును ఆయన మిత్ర బృందం ఘనంగా సన్మానించింది. ఇటీవలే ఏఎస్పీగా పదోన్నతి పొందిన జనార్దన్ నాయుడు ఏపీ ఎస్పీ డీసీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనతో పాటు చదువుకున్న మిత్రులు డాక్టర్ పి గోపీనాథ్, టి నరసింహులు ఏపీ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రమేష్ బాబు, ప్రేమ్నాథ్, సురేందర్ రెడ్డి, మురళీధర్, టి నారాయణ, రాజేంద్ర నాయుడు, నరసింహులు, జనార్దన్ నాయుడును సన్మానించిన వారిలో ఉన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే కుటుంబ సభ్యులతో దర్శనార్థం విచ్చేశారు. వీరికి షాప్ చైర్మన్ రవినాయుడు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద కేంద్ర మంత్రి మరియు వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు శాప్ చైర్మన్ రవినాయుడు మరియు ఆలయ ఈవో బాపిరెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే మాట్లాడుతూ క్రీడారంగంలో దేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగిన విధంగానే కేంద్రంలో యువకులైన క్రీడా శాఖ మంత్రిగా తాను ఉన్నానన్నారు. 2036 నాటికి ఒలింపిక్స్ ఇండియాలో నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. శాప్ చైర్మన్ రవినాయుడు వినతుల మేరకు ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. हमारी स्टेट गवर्नमेंट के साथ भी बातचीत हुई है स्पोर्ट्स को आगे बढ़ाने के लिए. हमारा यूथ मिनिस्ट्री है, यूथ के लिए प्रोग्राम आगे लेके जाने के लिए. और डेफिनेटली मुझे पूरा विश्वास है कि सेंट्रल गवर्नमेंट मतलब हमारी सरकार और राज्य की सरकार जो भी राज्य की तरफ से प्रपोजल आए हुए हैं, हमारे अध्यक्ष है उन्होंने जो दिए हुए हैं उसे पॉजिटिवली हम आगे लेके जाएंगे. और हमारे ये स्टेट में भी यहाँ के बच्चों के लिए स्पोर्ट्स में काफ़ी अच्छा हम कैसे कर पाएंगे उसके लिए पूरा केंद्र सरकार इसके लिए अग्रसर रहेगा. और आप सबको पता है कि इन 2036 we are going to organize maybe we are trying for that Olympics will be held in India. That's our Prime Minister is also trying to develop sports infrastructure in each and every state of India. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి, ఏఈఓ హేమమాలిని విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ హేమమాలిని, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో 2వ రోజు లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చనలను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనలు, గణపతి పూజ, ఆవాహనం, కలశ పూజ, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 2వ రోజు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా గణపతి పూజ, ధూపదీప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు. ఈవో బాపిరెడ్డి దంపతులు సంయుక్తంగా లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలను ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ గురుకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరగనున్న సాఫ్ట్ బాల్ అండర్ 14 బాలబాలికల రాష్ట్ర స్థాయి పోటీలో చిత్తూరు జిల్లా అరగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని, ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని, ఇందులో ఒకరు బాగా చదవగలిగితే ఇంకొకరు బాగా ఆడగలరని, అలాగే బాగా మాట్లాడేవారు కూడా ఉంటారన్నారు. సాధించాలనే ఒక దృఢ సంకల్పం కలిగి ఉంటే ఏదైనా సాధించగలమని తెలిపారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు చిత్తూరు జిల్లాలో ప్రారంభం కావడం, తాను ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానంలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లి ఎంపీపీ పట్నం ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు భారతీ మధుకుమార్, డిప్యూటీ డీఈఓ చంద్రశేఖర్, తవణంపల్లి తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎంఈఓ 1 హేమలత, ఎంఈఓ 2 త్యాగరాజరెడ్డి, హెచ్ఎం భువనేశ్వరి, సర్పంచ్ మల్లుదొరై ప్రశాంత్,
సిఐ శ్రీధర్ నాయుడు, ఎస్ఐ చిరంజీవి, మండలాధికారులు, నాయకులు, జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ ఆర్గనైజర్ కృష్ణయ్య, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ అసోసియేషన్ సెక్రటరీ వసంతవాణి, వ్యాయామోపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మనకి స్టేట్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు దాని స్టార్టింగ్ ఇప్పుడే మొదలుపెట్టడం జరిగింది. మొత్తం 13 జిల్లాల ఏవైతే ప్రీవియస్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో చీఫ్ గెస్ట్గా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది బ్రైట్ ఫేసెస్ చూసి అండ్ వీళ్ళందరిలో కూడా స్పోర్ట్స్ కల్చర్ అనేది డెవలప్ అవ్వాలి, అందరూ కూడా హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేను దీనిలో చీఫ్ గెస్ట్గా రావడం, అందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ బాగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేసి ఇక్కడ నుంచి హ్యాపీ ఫేసెస్తో వెళ్తానని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలో శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం సిబ్బంది, మున్సిపల్ అధికారులు ఆక్రమణలు తొలగించారు. సన్నిధి వీధిలో వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించుకుని ముందుకు రావడంతో భక్తులు, స్థానికులు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గుర్తించిన అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కాగా నేడు వీటిని జేసీబీ సాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ పరిధిలో గత 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులను తొలగించడం దారుణమని, వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు వ్యాపారాలను తొలగించామని చెబుతున్న మున్సిపల్ అధికారులకు అదే హైకోర్టు వారందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ కాపీలు తెలియజేయలేదని ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన నోటీసులో ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో గల అన్నా క్యాంటీన్కు పడమర వైపున, ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ గోడ వరకు గల రోడ్డు మార్జిన్లో ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. వ్యాపారులకు కావాల్సిన అన్ని వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు ఇచ్చిన నోటీసులో తెలియజేయడం జరిగిందన్నారు. అయితే అధికారులు చెప్పిన ప్రదేశంలో ఏ ఒక్క వసతి కూడా లేదని, కేవలం పేపర్పై రాసిన రాతలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వ్యాపారులపై జులుం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారులకు ఎక్కడైతే నూతనంగా స్థలాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వసతులు కల్పించేంత వరకు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంలోనే వారికి వ్యాపార అనుమతులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో వ్యాపారులందరూ కోర్టును ఆశ్రయిస్తామని అధికారులకు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి గోపి, వీధి వ్యాపారుల సంఘం నాయకులు జనార్దన్, అబ్దుల్ లతీఫ్, రజని, మణి, కన్నయ్య, మోహన్, రమేష్, రాజేంద్ర, సుబ్రహ్మణ్యం, పరమేశ్వరి, కస్తూరి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎవరు కూడా మన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి కాదు. కానీ ఇది వచ్చి రాష్ట్రాలకి ఒక 5 నెలల్లోనే ప్రభుత్వం వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుందనేసి అందరూ అనుకుంటున్నాం. అదేవిధంగా ఏ పార్టీ స్పందించకపోయినా మన సిపిఐలో ఉన్నటువంటి ఏఐటీయూసీ సంఘం అనేది స్పందించి మీ అందరికి కూడా అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా రేపు జరగబోయే కార్యక్రమం ఏదన్నా మీకు జరిగితే వెంటనే నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎందుకంటే అన్నగారు ఇంటిలో ఉంటారు, ఇచ్చడానికి కొంచెం లేట్ అవుతుంది. లేదు మీకు ఫోన్ నెంబర్ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి చేస్తే కూడా నేను ఒకటి పంపిస్తాను, నేను స్పందిస్తాను. కాబట్టి ఎవరు ఆదాయం పడాల్సిన అవసరం లేదు. మనకు ఆడ కాకపోయినా ఇంకో అదే చూపిస్తామని చెప్పేసి మనకు మాట ఇస్తున్నారు. సంక్షోభంలో కోరుకున్న మామిడి గుజ్జు పరిశ్రమలను ప్రభుత్వం కాపాడాలని చిత్తూరు జిల్లా గుజ్జు పరిశ్రమల సమాఖ్య ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడు గోవర్ధన్ బాబీ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిల్వ ఉన్న 2,75,000 టన్నుల మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, జిల్లా నుంచి మామిడి గుజ్జు ఎగుమతి కాకుంటే గుజ్జు పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతాయని చిత్తూరు జిల్లా గుజ్జు పరిశ్రమల సమాఖ్య ఫుడ్ ప్రాసెస్ అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడు గోవర్ధన్ బాబీ తెలిపారు. చిత్తూరులోని మామిడి భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గుజ్జు ఎగుమతులు నిలిచిపోయాయని వాపోయారు. దీంతో గుజ్జు పరిశ్రమలు ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోతున్నామని, గుజ్జు పరిశ్రమలకు బ్యాంకులు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని విన్నవించారు. ఇప్పుడు నిల్వ ఉన్న గుజ్జు ఎగుమతి కాకుంటే రానున్న మామిడి సీజన్లో గుజ్జు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి గుజ్జు పరిశ్రమలపై విధిస్తున్న సుంకాలు అధికంగా ఉన్నాయని, దీంతో పరిశ్రమలపై అధిక భారం పడుతోందని చెప్పారు. భవిష్యత్తులో గుజ్జు నిల్వలు ఎక్కువగా ఉండకుండా స్థానికంగా గుజ్జుతో తయారు చేసిన ఆహార పదార్థాలకు మార్కెటింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో దేవాలయాల్లో భక్తులకు పానీయంలో అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడితే స్థానిక మార్కెట్ ఏర్పడుతుందన్నారు. సమావేశంలో సమాఖ్య నాయకులు సమీర్ శర్మ, రమేష్ నాయుడు, ధనంజయ నాయుడు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఇబ్బందుల వల్ల ఏమైపోయిందంటే దాదాపు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, బ్యాంకుల్లో లోన్లు కట్టలేని పరిస్థితి, అదేవిధంగా మన యొక్క రైతులు కూడా కొందరికి పేమెంట్లు కూడా చేయలేని పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటూ ఉండాలి. ఈ పరిశ్రమను మనము రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ సకాలంలో స్పందించి దీనిపైన ఏదైనా చర్యలు తీసుకొని దీనికి ఏదైనా వెసులుబాటు కల్పించి కొంచెం సహకారాన్ని అందించకపోతే రాబోయే 2025వ సీజన్లో ప్రతి ఫ్యాక్టరీ కూడా మూతపడే స్థాయికి ఏర్పడుతుందనేసి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఇది మాకు చాలా ఆందోళనతో పాటు మేము వరి అవుతుండేది, మేము ఒక 40 మందో 45 మందో ఫ్యాక్టరీ క్లోజ్ అయినా కూడా లక్షల మంది రైతుల యొక్క జీవితాలు దీంతో ముడిపడి ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాహిరంగ మార్కెట్లో అమ్ముకోలేని పరిస్థితి. ఎందుకంటే పర్టికులర్గా మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో తోతాపూరి అనే ఒక వెరైటీ 80% మనం క్రాప్ వేస్తున్నాం. 80% క్రాప్ని కూడా దాదాపు దాంట్లో 90 నుంచి 95% వచ్చి ఫ్యాక్టరీలకే తరలించుతూ ఫ్యాక్టరీల దగ్గర గిట్టుబాటు ధర తీసుకొని మన జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఫ్యాక్టరీలే కానీ మూతపడిపోయిందంటే ఈ తోతాపూరి వెరైటీ అనేదాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఏమనుకున్నామంటే ఈ పరిస్థితి నుంచి కొంచెం బయటపడాలంటే అట్లీస్ట్ కొంచెం ప్రభుత్వ సహాయం చేసి మనకు వెసులుబాట్లు కొన్ని కల్పించినామంటే మనము ఎంతో గెట్టెక్కి రాబోయే సీజన్ని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉంటుందని కూడా 2,75,000 టన్నులు ఈరోజు ఏదైతే స్టాక్ ఉండదో. శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్లో అక్రమాల అంతు తేలుస్తామని తహసీల్దార్ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఈ కాలనీలో చోటు చేసుకున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో 54 బృందాలుగా ఏర్పడి సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సర్వే సందర్భంగా రాజీవ్ నగర్లో 6,400 ఇళ్ల స్థలాలున్నాయన్నారు. అదేవిధంగా 2,000 మందికి పైగా పట్టాలు పొంది లబ్ధిదారులు ఆచూకీ లభించలేదన్నారు. రికార్డులను సర్వే అనంతరం సమగ్రంగా పరిశీలించి ఆ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ స్థలాలు ఆక్రమణకు గురైనా, నిర్మాణ పనులు చేపట్టకపోయినా వివరాలను నవంబర్ 30వ తేదీ ఆఖరు గడువు లోపల సమర్పించాలని కోరారు. లేని పక్షంలో అనర్హత వేటు వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులకు సహకరించి తమ స్థలాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ వివరాల సేకరణకు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్లో సుమారు 6,400 ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందండి. డిఫరెంట్ స్పెల్స్లో మంజూరు చేశారు. ఈ 6,400 ఇంటి పట్టాలపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏమన్నా తప్పులు జరిగాయా, అవకతవకలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నివేదిక కోరి ఉన్నారు. సదరు నివేదికని ఇవ్వడానికి గత సెప్టెంబర్లో 54 టీంలు వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ 6,400 మంది లబ్ధిదారుల్లో సుమారు 2,000 మంది విచారణకు హాజరు కాలేదు. వివిధ కారణాలతో, అంటే డోర్ లాక్ కానీ లేకపోతే బేస్మెంట్ వరకు వేసి ఖాళీగా ప్లాట్లు ఉన్నవి, ఈ లబ్ధిదారులు అటెండ్ కాలేదు. వీరందరూ ఈ నెల 30వ తేదీ లోపల మీ ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లని ఈ కార్యాలయంకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు. గోగర్భం జలాశయం వద్ద డంపింగ్ యార్డును పరిశీలించిన టీటీడీ ఈవో జయశ్యామలరావు 3 నెలల్లో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపుకు చర్యలు. జగన్ చంద్రబాబులకు హైదరాబాదు, బెంగళూరులో ప్యాలెస్లు. టీటీడీ ఉద్యోగులకు మాత్రం పుత్తూరు అడవిలో ఇళ్ల స్థలాల కేటాయింపు. టీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధర్నా. సంక్షోభంలో కూరుకున్న మామిడి గుజ్జు పరిశ్రమలను కాపాడాలి. ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా గుజ్జు పరిశ్రమల సమాఖ్య విజ్ఞప్తి. ముందస్తు హెచ్చరికలతో రంగంలోకి దిగిన శ్రీకాళహస్తి దేవస్థానం సిబ్బంది, మున్సిపల్ అధికారులు. శ్రీకాళహస్తి సన్నిధి వీధిలో ఆక్రమణలు తొలగించిన అధికారులు. చిత్తూరులో అట్టహాసంగా ప్రారంభమైన 3 రోజుల పాటు జరిగే సాఫ్ట్ బాల్ అండర్ 14 బాలబాలికల రాష్ట్ర స్థాయి పోటీలు.
చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్న ఎస్పీ మణికంఠ చందోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.